భారతదేశానికి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది. 2, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకొని మాస్టరైజ్ చేశాం. 3, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. 4, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే దేశం భారతదేశం. ఈ 4 మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మంచి విలువలుండే దేశం ఏదీ లేదు. ఈరోజు మీరు ఇక్కడ చూశారు బ్యూటిఫుల్గా. ఒకప్పుడు మేము ఏదైనా యాన్యువల్ డే పెట్టాలంటే ఒక డయాస్ వేసి ఆ డయాస్ మీద ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నడిపేవాళ్ళం. ఈరోజు షో టైం, మన పిల్లలే బ్యూటిఫుల్గా కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే వీళ్ళు మన పిల్లల అనే విధంగా షో టైం వీళ్ళు కలిసి క్వాలిటేటివ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారంటే అది టెక్నాలజీ ప్రభావం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మోడర్న్ టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి. ఇంకో పక్క గ్లోబల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు.